హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 46. బన్నీని చూస్తున్న ప్రతాప్ గారు, నీకు చాలా అన్యాయం చేశాను రా చిట్టి తండ్రి అని బాధగా అనుకుంటూ, బన్నీ బాబు అని ప్రేమ నిండిన గొంతుతో పిలిచారాయన. తాతయ్య పిలుపుకి ఆయన వైపు చూసిన బన్నీ రుద్ర ఒడిలో నుండి దిగి ప్రతాప్ దగ్గరకు వెళ్ళి, ఏమైంది తాతయ్య, ఫీవర్ వచ్చిందా అని క్యూట్గా అడుగుతూ తన చిట్టి చిట్టి చేతులతో ఆయన నుదుటి మీద ఫీవర్ చెక్ చేస్తుంటే బన్నీ చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుని ఆ చేతిని తన గుండెల మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నారు ప్రతాప్ గారు. నాన్న, మీరెక్కువ ఎమోషన్ అవ్వకండి ప్లీజ్ అంటూ ఆయన చెయ్యి పట్టుకున్నాడు రుద్ర. ఎలా నార్మల్గా ఉండమంటావు రుద్ర? నా మనవడు కోట్లకి వారసుడై ఉండి కూడా దిక్కు మొక్కు లేక పేదరికంతో ఇన్నేళ్లు బ్రతికాడంటే అందుకు కారణం నా మూర్ఖత్వం, చేతగాని తనం కాదా? అది తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది రుద్ర. నా వల్లే వీడికి కన్నతల్లి లేకుండా పోయింది. తండ్రి ప్రేమకి దూరమై ఇన్నేళ్ళు ఎంత బాధపడ్డాడో నా చిట్టి తండ్రి అని చెప్తూ బన్నీ చేతిని ముద్దాడుతూ, ఈ తాతయ్యని క్షమించురా నాన్న అన్నాడు కన్నీళ్లు పెడుతూ ప్రతాప్ గారు. తాతయ్య, ఎందుకు ఏడుస్తున్నా? నీకు ఫీవరే కదా, తగ్గిపోతుందిలే, డాక్టర్ అంకుల్ చెప్పాడు, నీకేం కాదంట అని ఓదార్పుగా తన చిన్ని చేతితో ఆయన కన్నీళ్లు తుడిచాడు బన్నీ. నీకు చాలా అన్యాయం చేశానురా బాబు, నన్ను నా దేవుడు కూడా క్షమించలేడని మనసులోనే కుమిలిపోతూ కంటతడి పెడుతున్నా తండ్రి బాధ చూడలేని రుద్ర, నాన్న ప్లీజ్ ఇక చాలు, మీరిప్పుడు ఏం చేసినా పోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేరు, అలాగే జరిగిన దాన్ని మార్చను లేరు, కామ్ డౌన్, అనవసరంగా ఇలా బాధపడి మీ ఆరోగ్యం చెడగొట్టుకోకండని తండ్రికి ధైర్యం చెప్పిన రుద్ర కొడుకుని చూస్తూ, బన్నీ నువ్వు వెళ్ళి పాలు తాగు, తన్నీతో పోయి ఆడుకోపో బేబీ అని చెప్పి బన్నీని అక్కడి నుండి పంపేశాడు రుద్ర. బాబుని చూసే కొద్దీ ప్రతాప్ గారు ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఎక్కడ కంట్రోల్ తప్పుతారో అని భయపడి బన్నీని దూరం పంపాడు రుద్ర. అయినా ప్రతాప్ గారు అదే స్థితిలో ఉంటూ, రుద్ర, నేను చేసిన తప్పుకి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకునేది అని బాధగా చూశారాయన. మీరే కాదు నాన్న, నేను కూడా వాళ్ళ విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా తప్పు చేశాను. అలాగని అక్కడే నిలబడి అదే ఆలోచిస్తూ ఆగిపోతే వాళ్ళకి ఇంత అన్యాయం జరగడానికి కారణమైన వాళ్ళు తప్పించుకుంటారు అని సీరియస్గా అన్నాడు రుద్ర. ఆ వాసు ఎక్కడ ఉన్నాడో పట్టుకో రుద్ర, వాడి వల్లే ఈరోజు నా కుటుంబం ఇలా అయింది అని కోపంగా అన్నారు ప్రతాప్. రుద్ర నిట్టూరుస్తూ, నాన్న, వాడు నా చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోయాడు, ఇప్పుడు వాసు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో అని వెతకాలంటే టైం పడుతుంది, మీరు వర్రీ అవ్వకండి, వాడిని ఎలాగైనా పట్టుకుంటాను అని చెప్తూ కోపంగా పిడికిళ్ళు బిగించాడు రుద్ర. శివాని జావ తీసుకుని లోపలికి రావడంతో ఇద్దరూ అక్కడితో ఆ టాపిక్ వదిలేశారు. శివానీని చూస్తున్న ప్రతాప్ గారిలో పశ్చాత్తాపం అంతకంటే ఎక్కువగా తన అక్కకి అన్యాయం చేశాననే గిల్టీ ఫీలింగ్ ఎక్కువగా ఉంది ఇప్పుడు. శివాని ప్రతాప్ గారిపై ఎటువంటి కోపం ద్వేషం లేకుండా తన వైపు నార్మల్గా చూస్తూ, ఈ జావ తాగండి మావయ్య, మెడిసిన్స్ వేసుకోవాలి కదా అని బాధ్యతతో చెప్తుంటే శివాని వైపు చూస్తూ, మీ అక్క విషయంలో ఇంత పాపం చేసినా నా మీద నీకు కొంచెం కూడా కోపం లేదా తల్లి అని పూడుకుపోతున్న గొంతుతో అడిగారాయన. ఆయనకు విషయం తెలిసిందని అర్థమైన శివాని ఆయన వైపు చూస్తూ, మిమ్మల్ని కలిసిన కొన్ని రోజులకే నాకు మీ మంచితనం ఏమిటో అర్థమైంది మావయ్య, మీకు మీరుగా మా అక్క విషయంలో తప్పు చేయలేదు, ఎవరో చెప్పిన మాటలు వినడం వలనో లేక మీరు మా గురించి పూర్తిగా తెలుసుకోకపోవడం వలనో పొరపడ్డారని మాత్రం అర్థమైంది. మా అక్కకు జరిగిన అన్యాయంలో మీరు ఏది తెలిసి చేయలేదని నా మనసు కనిపించడంతో నేను మీ విషయంలో ఎప్పుడూ కోపం చూపించలేకపోయాను మావయ్య. ఎవరో ముక్కు ముఖం తెలియని నా విషయంలోనే మీరింత దయాజాలీకు చూపించి ఆదరించడమే కాకుండా ఆ రోజు మీ సొంత చెల్లి నన్ను దొంగ అని ముద్ర వేసి సాక్ష్యం చూపించినా నమ్మలేదు. నా కోసమే అంత బాగా అర్థం చేసుకున్నప్పుడు తెలిసి మీరు మీ కొడుకు విషయంలో అంత పెద్ద పొరపాటు చేసుండరు, తెలియక చెప్పుడు మాటలు వినడం వల్ల ఈ తప్పు చేశారని నేను అర్థం చేసుకున్నాను మావయ్య అని మనసులో మాట చెప్పింది శివాని. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్ గారు శివాని చేతులు పట్టుకుని, నువ్వెన్ని చెప్పినా నా వల్ల ఒక ప్రాణం పోయింది కదా తల్లి, నీ తల్లిదండ్రుల కడుపు కోతకు కారణమయ్యాను, నన్ను క్షమించు తల్లి, నువ్వు చిన్నదానివి అయిపోయావు, లేదంటే నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగేవాణ్ణి, నా వల్ల బిడ్డని పోగొట్టుకున్న నీ తండ్రి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడుగుతాను, మీ అమ్మ పెడుతున్న కన్నీళ్లకు కారణం నేనే కాబట్టి ఆవిడ కాళ్ళు పట్టుకుని నా తప్పు నొప్పుకుంటాను, వాళ్ళు ఏ శిక్ష వేసినా ఆనందంగా భరిస్తాను, నన్నొక్కసారి మీ వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తావా తల్లి అని ఆవేదనగా ప్రతాప్ గారు అడిగారు. ఆయన పడుతున్న మానసిక వేదన చూసి శివాని మనసు చలించిపోయింది.
కానీ తన పేరెంట్స్ చనిపోయింది మనసులోనే ఈయన మావయ్యకు అసలు విషయం చెప్పలేదా అని డౌట్ రావడంతో అయోమయంగా రుద్ర వైపు చూసింది. ఆమె చూపుల భావం అర్థమైన రుద్ర చెప్పలేదని తలడ్డంగా ఊపాడు. నాన్న ప్లీజ్, ప్రస్తుతం మీరు ఆ విషయాలన్నీ వదిలేసి మీ ఆరోగ్యం కుదుటపడేలా టెన్షన్స్ వదిలేసి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. మీకు బీపీ ఎక్కువైతే మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఏది ఎప్పుడు జరగాలనుంటే అప్పుడు అలా జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు కాస్త మనశ్శాంతిని వెతుక్కునే ఆలోచనలు చేయండి. జరిగిపోయిన వాటిని వదిలేసి మీ కళ్ళెదురుగా ఉన్న మీ మనవడిని చూసుకుని ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. వాడికి తాతయ్యగా మీ ప్రేమను పంచండి. అప్పుడు మీకు ఏ గిల్టీ ఫీలింగ్ ఉండదు అన్నాడు రుద్ర. శివానీకి కూడా ఆయన అంతగా ఫీల్ అవ్వడంతో ఎక్కడ ఆయన హార్ట్ పెయిన్ తెచ్చుకుంటారో అని భయంగా, మామయ్య గారు జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం, ఆ విషయం మీకు వదిలేయండి. మీ అబ్బాయి చెప్పినట్టు మీ మనవడితో హ్యాపీగా ఉంటూ వాడికి మీ ప్రేమను పంచండి. ఇన్ని రోజులు వాడు మిస్ అయిన అందరి ప్రేమను వాడికి అందించండి చాలు అన్నది ఆమె. తప్పకుండా నా మనవడికి ఇన్నాళ్ళు దూరమైన అన్ని ప్రేమానురాగాలు అందిస్తాను తల్లి. ఈ తాతయ్య చేసిన తప్పుకి వాడి కాళ్ళని నెత్తిన పెట్టుకుని మరీ చూసుకుంటాను అన్నారాయన ఎమోషనల్ అవుతూ. అప్పుడే అక్కడికి వచ్చిన భవానీ వెటకారంగా, ఏంటన్నయ్యా ఎవరి కాల్లో నెత్తిన పెట్టుకుంటానంటున్నావేంటి అని అడిగింది భవానీ. ఎవరి కాల్లో నేనెందుకు నెత్తిన పెట్టుకుంటాను భవానీ? నా ఇంటి వారసుడు, నా మనవడు బన్నీ కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటానని చెప్తున్నా అని ఆయన నార్మల్గా చెప్తూ ఉంటే భవానీకి మాత్రం నచ్చలేదు. ఆవిడ చిరాకుగా మొహం పెట్టి, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? ఎవడికో పుట్టిన బన్నీ నీ మనవడెలా అవుతాడు? ఈ శివానీ మెడలో మన రుద్ర తాళి కట్టినంత మాత్రాన ఆవిడికి పుట్టినవాడు మన రుద్ర కొడుకు అయిపోతాడా? వాడిని సొంత మనవడైపోతాడా? నువ్వు మరీ అంత మంచితనానికి పోకని తన కడుపు మంటని బయటపెట్టింది భవానీ. ప్రతాప్ గారు కోపంతో గట్టిగా, భవానీ నీకేం తెలీదు, నోరు మూసుకునుండు అని సీరియస్గా అరిచారాయన. ఉన్నమాటంటే ఉలికెక్కువ అన్నట్టు నేనేం చెప్పినా నువ్వు అలాగే తీసి పారేస్తావులే అన్నయ్య. ఎవడికో పుట్టినోడికి నీ మనవడి స్థానం ఇస్తే రేపు మన రుద్రకి పుట్టే అసలు వారసులకి ఏం చేస్తావు? వాళ్ళకి సెకండ్ ప్లేస్ ఇస్తావా? దీర్ఘాలు తీస్తూ అడిగింది భవానీ. అత్తయ్య ఎనఫ్, మీరవునన్నా కాదన్నా బన్నీ నా కొడుకు. వాడు నా కొడుకు కాదని ఇంకొకసారి మీ నోటి నుండి వచ్చిందంటే నీ వయసును కూడా చూడను. నా సంగతి నీకు బాగా తెలుసు కదా. అది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి. నీకు ఎటు ఎవరి మీద ప్రేమాభిమానాలు చూపించడం రాదు. మేలు చేసిన వాళ్ళకి కృతజ్ఞతగా ఉండడం మీకు చేత కాదు. అట్లీస్ట్ ఆయనతో పాటు రక్తం పంచుకు పుట్టినందుకైనా కనీసం ఆయన్ను మనశ్శాంతిగానైనా ఉండనివ్వండి. మా ఉప్పు తిన్నందుకు ఆ విశ్వాసమైనా చూపించత్తయ్య అని సీరియస్గా చెప్పాడు రుద్ర. చూసావా అన్నయ్య నీ కొడుకు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడో? వాడన్నంటున్నా ఆపలేదంటే నీకు నా మీద ఉన్న ప్రేమ ఇదేనా అంటూ ఉత్తుత్తేడుపులు మొదలుపెట్టింది భవానీ. భవానీ విసిగించకుండా ఇక్కడి నుండి వెళ్ళు అని చిరాకుగా చెప్పారు ప్రతాప్ గారు. అంతేలే అన్నయ్య, మీరు ఎప్పుడూ ఒకటే, నేనే కదా పరాయిదాన్ని అంటూ విసవిస అక్కడి నుండి వెళ్ళిపోయింది భవానీ. ప్రతాప్ గారు శివానీకి క్షమాపణ చెప్తూ, తన మాటలను పట్టించుకోకు తల్లి. బన్నీ నా మనవడు అనే విషయాన్ని నేను ఈ లోకానికి త్వరలోనే తెలిసేలా చేస్తాను. నేను చేసిన తప్పుని కూడా ఒప్పుకుంటాను. అప్పుడే నా మనవడిని ఎవ్వరూ వేలెత్తి చూపకుండా ఉంటారు అని ప్రతాప్ గారు తన నిర్ణయం చెప్పారు. ఇప్పుడు ఇవేమీ వద్దు నాన్న. ముందు ఇదంతా ఎవరు చేశారో, ఎందుకు చేశారో నన్ను తెలుసుకొనివ్వండి. ఆ పైన మిగిలినవి చూద్దామన్నాడు రుద్ర. ఇదంతా ఆ వాసుగాడే చేశాడని మనకి తెలుస్తుంది కదా రుద్ర. వాణ్ణి పట్టుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ ఎవరో ఏదో చేశారన్నవేంటి అని అయోమయంగా అడిగారు ప్రతాప్ గారు. రుద్ర తడబడుతూ, అదేనన్నా, వాణ్ణి పట్టుకుని ఎందుకు చేశాడో ఇదంతా తెలుసుకునే వరకు మీరు సైలెంట్గా ఉండండి అని కవర్ చేయడానికి చూశాడు రుద్ర. వాళ్ళ మాటల్ని బట్టి రుద్ర ఆయనకు పూర్తిగా విషయం చెప్పలేదని శివానీకి అర్థమైంది. ఆయన జావ తాగాక టాబ్లెట్లు ఇచ్చి అవి ఆయన వేసుకున్న తర్వాత అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయింది శివాని. మీరు రెస్ట్ తీసుకోండి నాన్న, నేను ఇప్పుడే వస్తాను అని ఆయన పడుకున్న తర్వాత రుద్ర తన రూమ్కి వెళ్ళాడు. ఆఫీస్కి రెడీ అవుతున్న రుద్రని చూస్తూ ఏదో చెప్పాలి అనుకుంటున్న శివాని వైపు తిరిగి, నాతో ఏదైనా చెప్పాలా శివ అని అడిగాడు రుద్ర. శివాని రుద్ర దగ్గరగా జరిగి,
అదే రుద్ర, నేను ఇవాళ స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాను. బన్నీ ఎలా ఎన్ని రోజులు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు. నేను వెళ్తే కానీ వాడు స్కూల్కి వెళ్ళనని మొండి చేస్తున్నాడని చెప్తుంది శివాని. శివాని చేయి పట్టి ఇంకా దగ్గరకు లాక్కున్న రుద్ర ఆమె చుట్టూ చేతులు వేసి, నువ్వింకా ఆ స్కూల్కి వెళ్ళి టీచర్గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు శివ. బన్నీని కూడా సన్నీ వాళ్ళతో పాటు ఆ స్కూల్కే పంపిస్తున్నాను. వాడు రోజు వాళ్ళతో పాటు వెళ్తా అంటున్నాడు కాబట్టి నువ్వు వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఈరోజే నేను వెళ్ళి స్కూల్లో మాట్లాడొస్తాను. రేపటి నుంచి వాళ్ళతో పాటు బన్నీని కూడా స్కూల్కి పంపిద్దాం, సరేనా అని ఆమెనే చూస్తూ చెప్పాడు రుద్ర. ఇంట్లో కూర్చుని నేనేం చేయాలి అని బొంగమీతి పెట్టింది శివాని. రుద్ర ఆమె వైపు కొంటగా చూస్తూ, ఏం చేయాలని అడుగుతావేంటి? నువ్వు నేను బోలెడు పనులు కలిసి చేయొచ్చని నీకు ఆల్రెడీ చెప్పా అనుకుంటా కదా. అవేంటని చెప్పమంటావా అని హస్కీగా తన చెవిలో మెల్లగా అడుగుతూ, మన బన్నీకి ఆడుకోవడానికో చెల్లినో తమ్ముడినో ఇవ్వడానికి కలిసి డే అండ్ నైట్ కష్టపడదాం. ఏమంటావు బేబీ అని కొంటగా డీప్ వాయిస్తో అడిగాడు రుద్ర. రుద్ర చూపులో వచ్చిన తేడాకి, అతని మాటలలో అల్లరికి శివాని రుద్ర వైపు సీరియస్గా చూస్తూ ఉంటే రుద్ర నవ్వుతూ, ఏంటే అలా చూస్తున్నావు? కనకుండానే ఒకడికి అమ్మవయ్యావు, వాడొక్కడే చాలా నీకు అని ఏదో ఫ్లోలో అడిగిన రుద్రతో శివాని కోపంగా, యశోదమ్మ కూడా కృష్ణుని కనలేదు, కానీ ప్రేమను పంచడంలో అమ్మలందరికంటే గొప్ప తల్లిలా పేరు మోసింది ఆ యశోదమ్మ. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని లోకానికి చాటిందావిడ అని కోపంగా చెప్పి మోహన్ తిప్పేసింది ఆమె. ఏయ్, ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం అన్నాడు రుద్ర. నన్ను ఏడిపించడానికి ఈ మాటలు మాట్లాడుతున్నావని నాకు తెలుసు, కానీ ఇంకొకసారి మాట వరుసకైనా వాడిని నేను కనలేదని, వాడు నా కన్నబిడ్డ కాదనే మాట నీ నోటి నుంచి వస్తే వాడిని తీసుకుని అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అని కన్నీళ్లతో కోపంగా చెప్పింది శివాని. తన బాధ ఎందుకో అర్థమైన రుద్ర తనను గట్టిగా గుండెలకు హత్తుకుంటూ, సారీరా, వాడు నీ బిడ్డ కాదని నేను కలలో కూడా అనుకోను కూడా. నేనేదో తమాషాగా అన్నానే, దానికే ఇంత సీరియస్ అయిపోతున్నావా? సరే, ఇక మీదట ఎప్పుడూ మాట వరుసకు కూడా అనను, సరేనా? ఏడవకు అంటూ తన వెన్ను మీద స్మూత్గా రాస్తూ చెప్పాడు రుద్ర. కాసేపటికి శివాని తన కన్నీళ్లు తుడుచుకుంటూ రుద్రకు దూరం జరిగి, నాకింట్లోనే ఉండాలంటే బోర్ కొడుతుంది, బన్నీ స్కూల్కి వెళ్ళిపోతే నేను కూడా ఏదైనా జాబ్ చూసుకుంటాను అన్నది ఏటో చూస్తూ. నువ్విప్పుడు నార్మల్ శివానివి కాదు బంగారం, ఈ రుద్రదేవ్ భార్యవి. నువ్వు జాబ్ చేయాలంటే ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మన కంపెనీలోనే నీ క్వాలిఫికేషన్స్కి తగిన జాబ్ చేయి. నీతో పాటు స్నేహ కూడా ఉంది కాబట్టి రేపటి నుండి ఇద్దరూ కలిసి ఆఫీస్కి వచ్చేయండి అని నవ్వుతూ అన్నాడు రుద్ర. శివాని రుద్ర వైపు చూస్తూ, కానీ మావయ్య ఏమంటారో అన్నది. నాన్నెప్పుడు ఏమీ అనరు, కానీ నువ్వు దాని గురించి వదిలేసి నాకు టిఫిన్ తీసుకుని రాపో, నాకు ఆఫీస్కి టైం అవుతుందంటూ శివానీని వదిలాడు రుద్ర. సరేనంటూ కిందకి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చిన శివాని వైపు చూస్తూ, తినిపించు అన్నట్టు నోరు తెరిచాడు రుద్ర. ఈయన గారికి తినడానికి ఏంటో నొప్పి, చూడటానికి పెద్ద రాక్షసుడు, కానీ నా దగ్గర చిన్నపిల్లాళ్ళ ఫోజ్ అని శివాని మనసులో అనుకుంటూ రుద్రకి తినిపిస్తుంటే ఆమె వేలు కొరికిన రుద్ర, నీ మనసులో తిట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలే నీకు అని కోపంగా చూశాడు. రుద్ర తన వేలు కొరకగానే చురుగ్గా చూసింది శివాని. నా వైపు చూసింది చాలు కానీ నోరు మూసుకుని పెట్టు అంటూ కసిరిన రుద్ర శివాని తినిపిస్తుంటే శుభ్రంగా తినేశాక శివాని వైపు చూస్తూ, నేను నైట్ వైజాగ్ వెళ్తున్నాను, ఓ 4 రోజులకు సరిపడా బట్టలు సర్దని చెప్పిన రుద్ర బయటకెళ్ళడానికి 2 అడుగులు వేయగానే శివాని కంగారుగా, మళ్ళీ వైజాగ్ ఎందుకు రుద్ర అంది వెనక నుంచి. ఆ వాసుగాడు ఎటూ మనకు దొరకలేదు, కనీసం ఆ ధనుష్గాడైనా పట్టుకుంటే ఆ రోజు ఏం జరిగింది, శ్రీ విషయంలో ఎవరా పని చేశారో అయినా తెలుస్తుంది కదా అన్నాడు రుద్ర. తను మీకు రిలేటివ్సే కదా, ఎక్కడున్నాడో ఇక్కడి నుండే తెలుసుకోవచ్చు కదా అన్నది శివాని. రుద్ర నిట్టూర్చి, లేదే, వాళ్ళు మనకి రిలేటివ్సే కానీ అంతగా దగ్గర కాదు, మనకి వాళ్ళకి ఎక్కువ రాకపోకలు లేవు. ఆల్రెడీ వాడి గురించి కనుక్కోమని ఒకరికి చెప్పాను, కానీ వాళ్ళ నుంచి ఇప్పటిదాకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు, అందుకే నేను వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు రుద్ర. సరే నీ ఇష్టం, కానీ జాగ్రత్తగా ఉండు రుద్ర అని కాస్త డల్గా చెప్పింది శివాని. అతను అక్కడి నుండి వెళ్ళడం శివానీకి ఇష్టం లేదని రుద్రకు అర్థమైంది. వెళ్ళేవాడు మళ్ళీ వెనక్కొచ్చి శివానీని హత్తుకుని, డోంట్ వరీ, నాకేమీ కాదు, మన వెనక ఏం జరిగిందో తెలుసుకునే వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను శివ,
వాడింతటితో ఆగుతాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మనం పూణే వచ్చిన సంగతి వాసుగాడికి అంత ఫాస్ట్గా తెలిసి ఎస్కేప్ అయ్యాడంటే మన వెనక ఎంతగా వాళ్ళు స్పై చేస్తున్నారో అర్థం చేసుకో. వాళ్ళకి ఇంకేదో కావాలి. ఇప్పటికి మన విషయంలో జరిగినంత వరకు చాలు. ఇక ఎవరికి ఏమీ కానివ్వకుండా చూసుకోవాలంటే మనం వాడికంటే ముందుగా స్టెప్ వేయాలని స్థిరంగా చెప్పాడు రుద్ర. శివాని ఆశ్చర్యంగా రుద్ర వైపు చూస్తూ, ఏమంటున్నావు రుద్ర? వాళ్ళింకా మనల్ని వెంబాడుతున్నారా అను టెన్షన్గా అడిగింది శివాని. అవును, నా ఎనాలిసిస్ ప్రకారం ఎవరో వాంటెడ్గానే ఇదంతా చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలో నాకైతే అర్థం కావడం లేదు. వాడి టార్గెట్ మన ఫ్యామిలీనా లేకపోతే నువ్వా అనేది అర్థం కావడం లేదు. శ్రీతో సహా మీ వాళ్ళంతా చనిపోయారు, కానీ ఇన్ని రోజులకి నీ జోలికి కానీ బన్నీ జోలికి కానీ రాని వాళ్ళు మన పెళ్లి తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ మళ్ళీ తెస్తున్నాయంటే వాళ్ళకి ఏం కావాలనేది అర్థం కావడం లేదు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నేను వచ్చే వరకు బన్నీని కూడా జాగ్రత్తగా చూసుకో. మీకోసం సెక్యూరిటీని పెడుతున్నాను. అయినా సరే ఇంట్లో ఉన్నప్పుడు బన్నీని బయటకు వెళ్ళనివ్వకు. నువ్వు కూడా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు. 4 రోజుల్లో నేను అన్ని విషయాలు తేల్చుకుని వస్తాను. అప్పటిదాకా జాగ్రత్త అన్నాడు రుద్ర. సరే అని తలూపింది శివాని ఆలోచనల మధ్య. సరే, నాకు మీటింగ్ ఉంది, వెళ్తున్నా అంటూ శివాని నుదుటను ముద్దుపెట్టి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రుద్ర. అనుకున్నట్టే ఈవినింగ్ ఫ్లైట్కి వైజాగ్ చేరుకున్నాడు రుద్ర. నేరుగా తన గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యేంతకు ముందు తను ధనుష్ గురించి కనుక్కోమన్న వ్యక్తిని నేరుగా కలిశాడు రుద్ర. అతను రుద్రని చూడగానే భయపడ్డాడు. రుద్ర కోపంగా అతని కాలర్ పట్టుకుని, ఏంటి నాటకాలా? నా ఫోన్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని అడిగేసరికి అతను భయపడి రుద్ర ముందు నోరు విప్పాడు. రుద్ర సార్, నాకు నిన్న ఫోన్ కాల్ వచ్చింది. అర్జెంట్గా ఊరొదిలి వెళ్ళకపోతే నా వాళ్ళందరినీ చంపేస్తానని బెదిరించారు. అందుకే మీరు ఫోన్ చేసినా తీయలేదని భయంగా చెప్పాడు. రుద్ర అతడి కాలర్ వదిలి, నువ్వు శుభ్రంగా ఊరొదిలి వెళ్ళిపోవచ్చు. నీకు నా మీద నమ్మకం కంటే వాడెవడి మీదో భయమే ఎక్కువ ఉంది, కాబట్టి నాకు కూడా నువ్వేమైనా అక్కర్లేదు అని చెప్పి వెనక్కి తిరిగాడు రుద్ర వెళ్ళిపోవడానికి. అతను టక్కున రుద్ర కాళ్ళు పట్టుకుని, అంత మాట అనకండి సార్. మీ సహాయంతోనే ఈరోజు ఇలా ఉన్నాను. నాకేమైనా పర్వాలేదనే మీకు నేను కనుక్కున్న విషయాలన్నీ ఈ పెన్ డ్రైవ్లో సేవ్ చేసి పెట్టాను. ఎలాగైనా మీకు ఇది చేర్చిన తర్వాతే ఊరొదిలి వెళ్ళాలనుకున్నాను అని తన చేతిలో నుంచి పెన్ డ్రైవ్ రుద్ర చేతిలో పెట్టాడు అతను. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.